యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములు. ఈరోజు మన అంశము మేలులు చేసే దేవుడు. మన యేసయ్య ఎలాంటి దేవుడు? మేలులు చేసే దేవుడు. మనకి ఒక మేలు జరిగిందంటే ఆ మేలు ఎవరు చేశారు? యేసయ్య చేశాడని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన తప్ప మనకి ఈ లోకంలో ఎవరు మేలులు చేసేవాళ్ళు లేరు. ఎవరైనా కనుక ఏదైనా మంచి కానీ కనుక చేస్తుంటే మీరు వాళ్ళని కనపడ్డప్పుడల్లా వాళ్ళకి మీరు నమస్కారాలు పెట్టాలి, వాళ్ళని మీరు పొగడాలి. అయ్యా నువ్వు నాకు ఈ సహాయం చేసేవా, నువ్వు ఈ సహాయం చేసేవయ్యా అని. మీరు కనుక ఆయన అలా పొగడలేదనుకో, అదే మేలు చేసిన ఆయన నీకు కీడు చేస్తాను కూడా ఏనకాడు. కానీ ఇక్కడైతే మన యేసయ్య మేలులు చేస్తానే ఉంటాడు. దేనికి? నువ్వు మనందరం కూడా ఆయన బిడ్డలమై ఉన్నాము కనుక, ఆయన సర్వ సృష్టికర్త కనుక, ఆయన మనల్ని సృష్టించిన దేవుడై ఉన్నాడు కనుక మన పట్ల మేలులు చేస్తానే ఉండేది ఎవరు? యేసయ్య. కాబట్టి మనము యేసయ్యని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రార్థన అనేది విడవకూడదు, ప్రార్థనని మర్చిపోకూడదు. దేనికి? ప్రార్థన మన ఆయుధం, ప్రార్థన మన శక్తి, ప్రార్థన మన ఆయుష్కాలం. ఇవన్నీ కూడా మనకి ప్రార్థనలోనే లభిస్తాయి కనుక మనం ఎలా ఉండాలి అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ. దయచేసి వాక్య భాగంలోకి వెళ్దాము. 107వ కీర్తన 6 నుండి 9 వరకు వచ్చింది. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుంచి వారిని విడిపించెను. 9 వరకు, 6 నుండి 9 వరకు, 7, 8, 9. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపని బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఏమని ఎంత చక్కటి వాక్యం ఇచ్చాడు యేసయ్య ఈరోజు మనకి. దేనికంటే ప్రతిదీ కూడా యేసు నామములోనే ఉంది. మనకి ఏది కావాలన్నా సరే ప్రార్థన ద్వారాగానే మనం పొందుకుంటే అనేకమైన దీవెనలు మన సొంతం, అనేకమైన అద్భుతాలు యేసు నామములో మన సొంతం, ఆశ్చర్య కార్యాలు మన సొంతం. మళ్ళీ ఫస్ట్ చదవము. వారు కష్టకాలమందు యెహోవాకు ఆగమ్మ. ఏం చేయాలి? మనం కష్టకాలమునందు మనందరం ఏం చేయాలి? ఎవరికి మొర్ర పెట్టాలి? యేసయ్యకి మొర్ర పెట్టుకోవాలి. నీకు కష్టం వచ్చిందా? ప్రార్థించు, కన్నీటి ప్రార్థన చేయి. యేసయ్య తప్పనిసరిగా నీ మొర ఆలకిస్తాడు. కాబట్టి వాక్యంలో వ్రాయబడి ఉంది. ఏమనుంది? నీవు కష్టకాలంలో యెహోవాకి మొర్ర పెట్టుమని. అంటే నీ మాటను నేను వింటాను అని అక్కడ అర్థం. నీకు ఏ బాధ ఉందో, నీకు ఏ వేద ఉందో, నీకు ఏ అప్పు ఉందో, నీకు ఎవరు శత్రువులు ఉన్నారో, నీ పరిస్థితి ఎలా ఉందో, నిన్ను చీకటి శక్తులు కమ్మేసినాయేమో, అసలు నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం కాకుండా
ఉందేమో, కానీ నీవు ఏ స్థలంలో ఉన్నావో, నీవు ఎక్కడ ఉన్నావో, నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? యెహోవాకి మొర్ర పెట్టాలి. నా దేవా, నా పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నీవే. నా యేసయ్యా, నా కష్టముని తీసివేయగలిగిన దేవుడు నీవే. యేసయ్యా, నా వ్యాధిని తీసివేయగలిగిన దేవుడు నీవే. యేసయ్యా, నా బాధని తీసివేయగలిగిన దేవుడు నీవే. యేసయ్యా, యేసయ్యా, నాకు వచ్చిన ప్రతి సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడు నీవే. నాయనా, ఈ చీకటి నుంచి అయా నీవు నన్ను ఈ చీకటిని చీల్చివేసే దేవుడు నీవే. అయా, నా కష్టాలు సమస్తము నీవు తప్ప ఇంకా ఎవరు నాకు తీర్చలేరు అని ఎలా ప్రార్థించాలో తెలుసా? యేసయ్యా మన మొర వింటున్నాడు అని విశ్వాసంతో నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మి ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలి అంటే కన్నీటి ప్రార్థన చేయాలి. యేసయ్యా, నీవే నాకు దిక్కు తండ్రి, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు తండ్రి. అయా, నా కష్టము తీర్చగలిగిన దేవుడు నీవే. అయా, నాకున్న ప్రతి ఒక్క బాధని తీర్చగలిగిన దేవుడు నీవే. అయా, నీవే నా ఆధారము దేవా, నీవే నా సర్వసమ తండ్రి. దేవా, నా మొర ఆలకించు తండ్రి. అయా అని ఆయన పట్ల యథార్థమైన హృదయముతో పరిపూర్ణ విశ్వాసముతో మనము ప్రార్థన చేసినట్లయితే ఆయన ఆలకిస్తానికి సిద్ధముగా ఉన్నాడు. ఇంకా ముందుకెళ్ళము. వారొక నివాసపురము చేరినట్లు వారికి చక్కని త్రోవను ఆయన ఏమంటున్నాడు? వారొక నివాసపురము చేరు వరకు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను. అంటే చాలా మంది అంటా ఉంటారు, నాకు ఏ మార్గం కనపడతలేదండి, నేనేం చేయాలన్నా నేనేమీ చేయలేకపోతున్నాను. నువ్వు లోకం వైపు చూస్తున్నావు కనుక నీకు ఏ మార్గము కనపడదు, నీకంతా చీకటే కనపడింది, నీ భవిష్యత్తు ఏమిటో నీకు తెలియదు. చాలా మంది అంటా ఉంటారు, నాకంత చీకటే కనపడుతుంది సార్, నాకు నేనేం చేయాలన్నా నాకు ఏ మార్గం లేదని. నీవు లోకములో ఉంటే నీకు ఏ మార్గము కనపడదు, నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే నువ్వు బ్రతకడమే నీకు చేతకానితనముగా తీసుకొస్తుంది ఈ లోకం. నువ్వెప్పుడైతే యేసయ్య వైపు చూస్తావో ఆయన నీకు ఒక చక్కని మార్గము చూపెడతాని వాక్యంలో వ్రాయబడి ఉంది. నీకు ఒక మంచి మార్గం కావాలా, నువ్వు మంచి స్థితికి రావాలా, నువ్వు చేసే వ్యాపారంలో నువ్వు బాగా ఫలించాలా, నువ్వు చేసే పనిలో దేంట్లైనా సరే నువ్వు ఫలించాలన్నా, నువ్వు అభివృద్ధి చెందాలన్నా, నీకు ఒక చక్కని మార్గం దొరకాలన్నా నువ్వేం చేయాలి? ప్రార్థన వదలకూడదు. మన ఆయుధం ఏమిటి? ప్రార్థన. ప్రతి ఒక్కరితో మరవకుండా చేసేది ఏమిటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన అనేది ఎలా ఉండాలో తెలుసా? మన దినచర్యలో ముఖ్యమైన భాగముగా ఉండాలి. దేవుడు మనకు 24 గంటల సమయం ఇచ్చినప్పుడు మనము ఎక్కువ ప్రార్థనలోనే ఉండాలి. దేనికంటే నీవు ప్రార్థనలో ఎంతైతే ఉండగలుగుతావో నీ మార్గాలన్నీ కూడా అంత చక్కగా ఆయన సరళం చేస్తానికి సిద్ధముగా ఉన్నాడు. నీకు మార్గం చూపించేది ఎవరు? నేనే అని యేసయ్య మనతో చెప్పుచున్నాడు. దేనికంటే నువ్వు ఆయన వైపు చూడకుండా, నువ్వు యేసయ్య ప్రార్థన నువ్వు యేసయ్యని ప్రార్థించకుండా, నువ్వు బైబిల్ చదవకుండా నువ్వు ఈ లోకంలో పడి తిరిగేస్తా ఉంటే నీకు ఏ మార్గం కనపడింది? చాలా మంది ఉంటారు, అయ్యో నేను ఎంతో చదువుకున్నానండి, నాకు ఏ ఉద్యోగం రాకుండా, అయ్యో నేను ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడుతున్నాను, నా బ్రతికితే అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తెలుసా మీకు? దేనికంటే ఎంత కష్టపడ్డా సరే నాకు ఈ రోజుగా సరిపోతుంది. నువ్వు లోకం వైపు చూస్తున్నావు, దేవుడు దీవులు అన్ని కూడా నీకు దూరంగా ఉన్నాయి. దేవుడు దీవులు కలగాలంటే నీ పని నువ్వు చేసుకుంటూ ప్రార్థన చేయి. యేసయ్య దీవులన్నీ కూడా నీకు వస్తాయి, నీకు చక్కటి మార్గం కల్పిస్తుంది. నీవు చేసే ప్రతి పనిలో కూడా యేసయ్య నీకు విజయాన్ని కలగజేస్తాడు. అంటే మనము మొదట మనకి ముందు ఎవరిని పెట్టుకోవాలి? యేసయ్యని పెట్టుకోవాలి.
పెట్టాలి, యేసు నామమును పెట్టుకోవాలి. ప్రార్థన పెట్టుకొని మీరు చేసే పని ఏదైనా సరే మీరు మొదలు పెట్టినట్లయితే మీకంతా కూడా మీరు చేయించిన పనిలో అన్ని దీవెనలే, అన్ని విజయాలే. దేనికి? ఆయన నామము ముందుంటే మనకి చక్కని మార్గం చూపెడతా అని యేసయ్య వాగ్దానం ఇచ్చిన దేవుడు. యేసయ్య వాగ్దానం ఇచ్చాడంటే భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదు. ఇంకా ముందుకెళ్ళమ్మ చదువు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు. చాలమ్మా, ఏమంటున్నాడు? ఆయన కృపను బట్టే నరులకు ఏం జరుగుతుంది? ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. ఆయన కృప నీ మీద లేదనుకో ఏం జరుగుతుంది? నువ్వు పట్టిందల్లా కూడా మట్టే. ఏ వ్యాపారం చేసినా నీకు కలిసి రాదు, నువ్వు ఏం పని చేసినా కలిసి రాదు, కుటుంబంలో శాంతి ఉండదు, నీకంతా కూడా ఇబ్బందులే గురి. కారణం ఏమిటంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలా, నువ్వు ఆయన వైపు చూడలా. కాబట్టి నీకంతా కూడా లాసే. నువ్వంతా కూడా ఏది మొదలు పెట్టినా, చాలా మంది నాకు ఏది మొదలు పెట్టినా నాకు కలిసి రాదులే సార్, నాకు బతికించే అని నువ్వు కించపరుచుకుంటావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకోసారి చదవమా వచ్చును. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు. ఎవరు చేస్తే నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు అనేవి ఉంటాయి? యేసయ్య. నువ్వు యేసయ్య దృష్టికి వెళ్ళాలి. నువ్వు యేసయ్య దృష్టికి వెళ్ళాలి అంటే రోజు మొత్తంలో నువ్వు చేసే పనిలో కనీసము 1 గంట సేపు అయినా, అర్ధగంట సేపు అయినా ప్రార్థన చేయి. యేసయ్యా, నేను చేసే ఈ పనిని దీవించు. యేసయ్యా, నేను వెళ్తున్నా ఈ ఉద్యోగంలో నాకు అభివృద్ధి దయచేయి, ప్రమోషన్ దయచేయి. యేసయ్యా, నేను చేసే ఈ వ్యవసాయంలో తండ్రి నా పంట బాగా పండేటట్లు చెయ్యి. యేసయ్యా, నా కుటుంబాన్ని దీవించు తండ్రి, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు దేవా అని నువ్వు యేసయ్యని ప్రతిరోజు అడగాలి. ఏ విధముగా అయితే మనము ప్రతిరోజు భోజనాలు టిఫిన్లు చేస్తున్నామో అదే విధముగా వాక్యమును చదవాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ఎన్ని రోజులు ఉండగలుగుతాం? మహా ఉంటే భోజనము టిఫిన్ చేయకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతాం చెప్పండి? ఎన్నో రోజులు ఉండలేము. అలాగే మనము ప్రార్థన చేసుకోకుండా వాక్యం చదవకుండా ఉంటే ఇక ఆయన దీవెనలు నీ దగ్గరికి రావు. ఆయనతో నువ్వు దీవించబడవు. నువ్వు చేసే పని ఏది ఫలించదు. అందుకే మనకి భోజనాలు టిఫిన్లు ఎంతైతే అవసరమో అంతకన్నా ఎక్కువ అవసరం ఏమిటి అనగా ప్రార్థన, వాక్యము అనేది మనకి దినచర్యలో ఒక భాగముగా ఉండాలి. అప్పుడు ఉంటేనే మనం చేసే ప్రతి ఒక్క పని మనకి విజయం కలుగుతుంది. యేసయ్య నీ ప్రతి మాటలో నేనున్నాను అని యేసయ్య చెప్పుచున్నాడు మనతో. అందుకే యేసయ్య మనతో ఉన్నాడు అని తెలియాలి అంటే మనందరం కూడా బైబిల్ ఎక్కువగా చదవాలి, ప్రార్థన ఎక్కువగా చేయాలి. అప్పుడే యేసయ్య నేను ఉన్నాను ఆయన దీవెనలు నీ సొంతం. ఇంకా చదవము, ముందుకెళ్ళు. ఏదైనా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తి పరిచెదను. ఎందుకంటే ఆయనే తృప్తి పరిచి ఉన్నాడు. నువ్వు ఏదైనా కోరుకున్నావనుకో నీ కోరికను తీర్చేది ఎవరు? ఆశ కలిగిన ప్రాణమును తృప్తి పరిచే దేవుడు. నీ మనసులో అనేకమైన ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు మొత్తం ఫలించాలంటే నువ్వు ఎవరి సన్నిధానానికి రావాలి? నీకు నువ్వుగా ఆలోచించుకుంటే అది ఫలించదు. వాక్యంలో వ్రాయబడి ఉంది, నీవు ఆశపడ్డ ప్రాణముని తృప్తి పరిచే దేవుడు ఎవరనగా మన యేసయ్య. ఎందుకంటే నువ్వు ఏమి కోరుకున్నావో, ఏమి కావాలనుకున్నావో అది నీకు యేసయ్యకు తప్ప ఇంకా ఎవరికి తెలియదు. నీ కోరిక ఏదైనా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడై ఉన్నాడు కనుక యేసయ్యకి తెలుసు. కాబట్టి నువ్వు కోరుకున్నది, చాలా మంది ఉద్యోగాలు కోరుకుంటారు, చాలా మంది కుటుంబం బాగుండాలని కోరుకుంటారు, చాలా మంది వ్యాధులు పోవాలని కోరుకుంటారు, చాలా మంది బ్రతుకుదెరువు మాకు కావాలని కోరుకుంటారు, చాలా మంది ఇల్లును కోరుకుంటారు, చాలా మంది మా పిల్లలు పెళ్లిళ్ళు అవ్వాలని కోరుకుంటారు, చాలా చాలా
కోరుకుంటూ ఉంటారు. ఈ కోరికలన్నీ నెరవేరాలి అంటే నీవు ఆశపడ్డ ప్రాణము తృప్తి చెందాలి అంటే మనం ఎక్కడికి రావాలి? యేసయ్య సన్నిధానానికి మనం రావాలి. ఆయన సన్నిధానానికి రాకుండా నువ్వు ఎన్ని కోరుకున్నా నీకు ఏది ఫలించదు. యేసయ్య డైరెక్ట్ గా వాక్యం రూపంలో మనతో మాట్లాడుచున్నాడు. ఆశపడ్డ ప్రాణముని తృప్తిపరిచే దేవుడు. ఏమి కోరికలున్నాయో నీకు యేసయ్యకే తెలియాలి, మిగతా ఎవరికి తెలియదు. నీ మనసులో కోరిక ఏంటో నీ చుట్టూ 1000 మంది కాదు 10,000 మంది ఉన్నా సరే ఎవరికి తెలియదు. నీ మనసులో ఏమనుకుంటున్నావో అది కేవలము యేసయ్యకి నీకు మాత్రమే తెలుసు. అందువల్ల నువ్వు ఫలించాలి అంటే, నీకు కావాలి అంటే నువ్వు గ్యారంటీగా యేసయ్యని ప్రార్థించాలి. ఇక్కడ యేసయ్య చెప్పి ఉన్నాడు, నీవు ఆశపడ్డ ప్రాణముని తృప్తిపరిచే దేవుడిని నేనే అని. నీకేదన్నా కావాలి అనుకున్నావు అనుకో, రా యేసయ్య నాకు ఈ కోరిక నెరవేర్చినందుకు దేవా నీకే సమస్త మహిమ కలుగును గాక అని బలమైన విశ్వాసం మనలో చాలా ఎక్కువగా ఉండాలి. యేసయ్య పట్ల మనలో విశ్వాసం ఉండాలి. బైబిల్లో అనేకమైన చోట్ల రాయబడి ఉంది విశ్వాసం గురించి, నమ్మకము గురించి. మనం యేసయ్యని నమ్మాలి. మనం నమ్మితే యేసయ్య మహిమను మనము చూడగలము. దేనికంటే ఆయనలోనే సమస్తము ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళమ్మ చదువు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆకలి కొనివాడు ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆకలి అనగా ఏమిటి? అనేకమైన బాధలు, అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు. నువ్వు ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తావో నీ జీవితంలోకి, నువ్వు ఎప్పుడైతే యేసయ్యని హృదయంలోకి పిలుస్తావో, నువ్వు ఎప్పుడైతే యేసయ్యకి నీ పూర్ణ హృదయాన్ని అప్పచెప్తావో, ఎప్పుడైతే నువ్వు నీ పూర్ణ హృదయాన్ని నమ్మి యేసయ్య నాకు దిక్కు నీవే అయ్యా అంటావో, ఏమంటున్నాడు యేసయ్య? చదువు మీకు చదువు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. నీవు ఏ సమస్యల్లో ఉన్నా ఆ సమస్యలను తీసివేసి మేలులు నీ మీద కుమ్మరిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. మనకి మేలులు కావాలన్నా ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి? యేసయ్య దగ్గర ఉన్నాయి. మనతో చెప్తున్నాడు, అనేకమైన మేలులు కావాలా నీకు? రా నా సన్నిధానానికి. నువ్వు ఆకలితో ఉన్నావా? ఆకలనగా సమస్యలు, ఆకలనగా ఇబ్బందులు, ఆకలనగా బాధలు, ఆకలనగా వ్యాధులు, ఇవన్నీ కూడా తీసివేసి నీకేమిస్తా అంటున్నాడు? మేలులు నీ పట్ల కుమ్మరిస్తాను. ఎందుకంటే ఆ మేలులు చేసేవాడిని నేనే అని యేసయ్య ఈ రోజున నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నా దేవుడు. దేనికంటే మేలులు కావాలా, దీవెనలు కావాలా, ఐశ్వర్యం కావాలా, నీకు ఏది కావాలన్నా యేసయ్య దగ్గరే ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎవరమైనా సరే యేసయ్య వైపు చూస్తల్లా. మేలులు కావాలన్నా, ఆశీర్వాదములు కావాలన్నా, దీవెనలు కావాలన్నా, నీకు ఏది కావాలన్నా సమస్తము యేసు నామములోనే ఉన్నాయి, నాలోనే ఉన్నాయి అంటున్నాడు యేసయ్య. నన్ను అడగండి నేను ఇస్తా అంటున్నాడు యేసయ్య. నన్ను నమ్మండి నేను చేస్తా అంటున్నాడు యేసయ్య. ఆయన గొప్ప దేవుడు. ఇంకా చదువము. ఆయన అంతటి గొప్ప దేవుడు అయినాడు. నీ జీవితంలో ఏ మేలులు కావాలో నువ్వు యేసయ్యని అడుగు, ప్రార్థించు, విశ్వాసంతో ఉండు. నీకు ఏ మేలు కావాలో ఆయన తప్పకుండా నీకు మేలులు చేస్తానికి సిద్ధముగా ఉన్న దేవుడు. మరొక వాక్య భాగానికి వెళ్దాం. సామెతలు 19:23. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం.
అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం. ఒక్క నిమిషం. యెహోవా యందు మనము కనుక భయభక్తులుగా కనుక ఉంటే అది జీవ సాధనం. అంటే ఏమిటి చెప్పండి? అంటే మనము ఆయనందు భయభక్తులు, మనం చేసే ప్రతి పని అయ్యో నా దేవుడు చూస్తున్నాడు అని కనుక మనం ఉండగలిగితే వాళ్ళకి ఈ దేవుడు భయం ఉన్న బిడ్డలు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేనికి? దేవుడు భయం లేని పిల్లలు ఎలా ఉంటారు? అర్ధాయుష్తోనే ఉంటారు. వాళ్ళకి జీవితం ఏమవుతుందో తెలియదు, వాళ్ళు ఏమవుతారో తెలియదు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కానీ మీరు బాగా గమనించండి, దేవుడు అంటే భయంతో జీవించే వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఎందుకో తెలుసా? నేను ఈ మాట మాట్లాడితే నా దేవుడు చూస్తాడు, నేను ఈ తప్పు చేస్తే నా దేవుడు చూస్తాడు, నేను ఈ పాపం చేస్తే నా దేవుడు చూస్తాడు. ఈ లోకాన్నంతా కూడా కళ్ళు కప్పచ్చు గాని, ఈ లోకాన్నంతా కూడా మాయ చేయొచ్చు గాని నా దేవుడు చూస్తాడు అని దేవుడు భయభక్తులు కలిగి మనం జీవించాలి. అలాంటి బిడ్డలు ఎలా ఉంటారు? ఒకసారి చదవమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. అంటే నిజంగా దేవుడి పట్ల ప్రేమ ఉన్నవాడు ఎలా ఉంటాడు తెలుసా? నాకు దేవుడు ఎంత ఇస్తే అంత, నాకు ఇది చాలు, నేను దీంట్లోనే తృప్తి చెందుతాను. దేనికి? దురాశకి వెళ్ళేదనుకో ఏమవుతాను? ఏదో ఒక చెడు వచ్చింది, ఏదో ఒక ఇబ్బంది వచ్చింది, ఏదో ఒక కష్టం వచ్చింది, నాకు దేవుళ్ళో ఇంతున్నా చాలు అని నిజంగా తృప్తి చెందే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుడు అంటే భయభక్తులతో కలిగినాడు. నా సంపాదన ఇంత చాలు, నాకు నీతిగా నా దేవుడు ఇంత ఇచ్చాడు, అన్యాయమైన సంపాదన నాకు అక్కరలేదు, నాకు నా దేవుడు ఇచ్చిన దాంట్లోనే నేను తృప్తిగా జీవిస్తాను. ఎందుకంటే నా దేవుడు చూచుచున్న దేవుడు కాబట్టి నా దేవుడికి నేను ఇష్టడుగా జీవించాలంటే నేను దేవుడు ఈ విధముగా భయభక్తులు కలిగి నేను జీవించాలి అనే ఆలోచన కలిగి ఉంటాను. ఎందుకనగా ఆయన్ని నమ్ముకున్న ప్రతి బిడ్డ నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయంతో బ్రతకాలి. ఆయన దేనికంటే ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వాధికారిని ఏ ఒక్కరు కూడా మరవద్దు. ఆయన గొప్ప దేవుడు. మనకి ఏమి కావాలన్నా యేసు నామములోనే ఉండేవి. అది ఎలాంటి బాధ అయినా నీకు పెద్దదేమో, ఆయనకి చాలా చిన్నది. అది ఎలాంటి ఈ సృష్టిలో ఎవరు చేయలేని పని కూడా యేసు నామములో అది సాధ్యమవుతుంది. మనము బాగా ప్రార్థనతో గడుపుదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా వీరులుగా ఉందాం. ఎందుకు ఉండకూడదు? మనల్ని సృష్టించింది ఆయన, మనల్ని పోషించుతుంది యేసయ్య, మనకేది కావాలన్నా ఇస్తుంది యేసయ్య. అలాంటినప్పుడు మనం ప్రార్థనలో ఎక్కువగా జీవించాలి. మనం ప్రార్థనలో ఎంత ఎక్కువగా కనుక ఉంటే అంత మంచి ఆరోగ్యముగా, మంచి కుటుంబముగా మనందరం కూడా ఉండగలుగుతాం. ఏ బాధలు మీ దగ్గరికి రావు, ఏ వ్యాధులు మీ దగ్గరికి రావు, ఏ చీకటి మీ దగ్గరికి రాదు, ఏ అప్పు మీ దగ్గరికి రాదు. ఒక్కసారి మీరు ప్రార్థించి చూడండి. మీ బాధ ఏదైనా, మీ వ్యాధి ఏదైనా, మీ సమస్య ఏదైనా, మీ శత్రువులు ఎవరైనా, మీ దరిద్రం ఏదైనా, యేసు నామాన్ని మీరు ఎప్పుడైతే పలుకుతారో అవన్నీ మిమ్మల్ని విడిచిపెట్టి పరిగెత్తుతి. నిజమండి, నా జీవితంలో జరిగింది. నన్ను అనేకమైన బాధలు, అనేకమైన శత్రువులు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. నేను చేశాను, ప్రార్థన చేస్తానే ఉన్నా, కనీసం సంవత్సరం చేశాను,
మోకరించి రోజుకి 5-6 గంటలు యేసయ్యా నాకు దిక్కు నీవు తప్ప ఇంకెవరూ లేరు తండ్రి, నన్ను సృష్టించిన దేవుడు నీవే, నా సృష్టికర్తవు నీవే అని ప్రతిరోజు ఎక్కువ సమయాన్ని మోకరించి కన్నీటి ప్రార్థన చేసేనండి. నేను ఏ స్థలంలో అయితే ఉన్నానో ఆ స్థలంలోనే ఆయన నాకు దీవెనలు ఇచ్చాడు, ఆ స్థలంలోనే నన్ను దీవిస్తూ మొదలు పెట్టాడు, ఆ స్థలంలోనే నన్ను ఆశీర్వదిస్తూ మొదలు పెట్టారు. ఇవన్నీ కూడా మీకు కూడా కావాలి అంటే మీరు ఈ రోజు నుంచి ఈ వాక్యం విన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మీకున్న ప్రతి బాధలు దూరం వెళ్ళిపోవాలన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కష్టం మీ నుంచి దూరం వెళ్ళిపోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా, మీకున్న ప్రతి ఒక్క అప్పులు దూరం అయిపోవాలనుకున్న వారు, ప్రతి ఒక్క సమస్యలు దూరం అయిపోవాలనుకున్న వాళ్ళు మీరంతా కూడా ఈ రోజు నుంచి బైబిల్ చదవండి, బాగా ప్రార్థన చేయండి. ప్రార్థన శక్తి ఏమిటో మీరు చూడండి. దేనికంటే సమస్తము సర్వము ప్రార్థనలోనే ఉంది. యేసు నామాన్ని ఏ నోరైతే పలుకుచుందో ఆ కుటుంబము దీవించబడుతుంది. నిజమండి, నేను అలాగే చేశాను. యేసు నామాన్ని ఉచ్చరించాను, ప్రార్థన చేశాను. ఈ ప్రార్థన మీరు చేయండి. అన్ని దీవెనలు మనందరికి కూడా యేసయ్య ఇస్తానికి సిద్ధముగా ఉన్నాడు. నిజం కాబట్టి మనందరం కూడా దయచేసి ప్రార్థనలో ఉందాం. ఈ వారము సమయము సరిపోకపోవడం వల్ల వచ్చే వారము మళ్ళీ మనం చెప్పుకుందాము. దేనికంటే ఆయన మనకి మేలులు చేయుచున్న దేవుడు. ప్రతి నిత్యము కూడా ఆయన మేలులు మనము పొందుకోవాలి అంటే మనందరం కూడా ప్రార్థనలో జీవించాలి. దయచేసి తలను ఉంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మీరు మేలులు చేయుచున్న దేవుడై ఉన్నారు తండ్రి. ప్రతి వ్యక్తికి మీరు మేలులు చేస్తున్నారు, ప్రతి వ్యక్తిని మీరు దీవించుచున్నారు, ప్రతి వ్యక్తిని మీరు కాపాడుచున్నారు. యేసయ్య, సమస్తము మీకు మాత్రమే సాధ్యము కనుక నా తండ్రి, నాయన ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ నా తండ్రి మీ ప్రార్థనలో బలపడేటట్లుగా చేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, మా గొప్ప దేవుడు మీరే ఉన్నారు తండ్రి. నాయన మీరు తప్ప మాకు ఇంకా ఎవరు లేరు తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములు. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతానగర్ వేసర్ కాలేజీ రోడ్, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849844862. మీ అందరికీ వందనములు.